మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడున్న యువతలో అంటే వాళ్ళు జాబులు వెంటనే చేస్తున్నారు, సో డబ్బులు సంపాదిస్తున్నారు. కాకపోతే ఇక్కడ పీర్ ప్రెషర్ లేదా ఇతరులతో పోల్చుకోవడం, అతనికి కారు ఉంది నాకు కావాలి, అతనికి ఇల్లు ఉంది నాకు కావాలి, లేకపోతే తనకు అందమైన భార్య ఉంది అంతకన్నా అందమైన భార్య నాకు కావాలి, లేదా అతనికి పిల్లలు తొందర పుట్టారు నాకు పిల్లలు పుట్టాలి. ఈ పోలిక అనేది సొసైటీలో ఎంత మేరకు ఉంది, దానివల్ల సమస్యలు ఏ రకంగా వస్తున్నాయి, మీరు యువ జంటలకి అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే కనిపిస్తున్నాయి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఎందుకు కనిపిస్తున్నాయి? ఎవ్రీథింగ్ ఇస్ పోస్టెడ్. ఒకప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు చూసేవారు, వాళ్ళు నగలేసుకున్నారు, వీళ్ళు నగలేసుకున్నారు. ఇప్పుడు ఎవ్రీ మినిట్ ఈదర్ యూ సీట్ ఆన్ వాట్సాప్ ఆర్ యువర్ ఫేస్బుక్. ఈ సోషల్ మీడియాని చూసి నా దగ్గరికి కొంతమంది యంగ్ పీపుల్ వస్తారు. దే షో మీ ద ప్రొఫైల్స్. వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుంటారో ప్రొఫైల్ చూపిస్తారు. చూపించి వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, వీళ్ళు చూడండి ఎంత అందమైన అమ్మాయి దొరికిందో, ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నారో. ఐఎమ్ నథింగ్. సో ఈ సోషల్ మీడియా కంపారిజన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు కదా. సో వాళ్ళు నిజంగా ఆనందంగా ఉన్నారో లేదో మీకు తెలీదు. కంపారిజన్ ఈజ్ బికాస్ ఆఫ్ టూ మచ్ సోషల్ మీడియా. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎప్పుడు కంపారిజన్ వస్తుంది? మీ మీద మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వస్తుంది, మీ మీద మీకు ఫోకస్ లేనప్పుడు వస్తుంది. వెన్ యు ఆర్ డిస్కనెక్టెడ్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ దెన్ కాన్సన్ట్రేషన్ విల్ పాస్ ఆన్ టు అదర్స్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిసరు జెలసీ అనేది ఇట్స్ అ నార్మల్ హ్యూమన్ ఎమోషన్. ఎవరికైనా చిన్న పిసరు అనేది నార్మల్ హ్యూమన్ ఎమోషన్. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నాకు వచ్చే జెలసీ కానీ కంపారిజన్ కానీ ఒక పరిధిలో ఉందా, ఒక పరిధిని దాటేసిందా? కంటిన్యూస్లీ ఇఫ్ యూర్ లూజింగ్ స్లీప్ or if you're emotionally disturbed by other success, then it is definitely a problem, that you have a problem with yourself. So నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, నీ బెటర్మెంట్ కోసం నువ్వు చేసుకో. బ్రింగ్ దట్ అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. మన తోటి వారి, మన స్నేహితుని, మన సహోద్యోగి వాళ్ళ విజయంని మనము అంతే ఎంజాయ్ చేయడం ఎంతవరకు అవసరమో దాన్ని ద్వేషంగా మార్చుకోవడం, అసూయగా మార్చుకుంటే మనకు అంటే ఎలాంటి నష్టాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సొంత అన్న, సొంత తమ్ముడు లేదా ఈ 24 గంటలు మా తోడికోడలు, మా ఆడిబిడ్డ, ఇవి కంపారిజన్ తోని వాళ్ళకి ఏమాత్రం బాగున్నా అందరికన్నా వీళ్ళు ఎక్కువ దుఃఖపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా ఎదుటివారి విజయంలో మనం సంతోషపడడం అనేది అవసరమా? ఎందుకు అవసరం? బీయింగ్ హ్యాపీ ఫర్ అదర్స్ ఆర్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది ఎందుకు అవసరమో చెప్తాను సింపుల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోపం తెచ్చుకుంటే ఎవరు నష్టపోతారు? వ్యక్తి. ఎవరు కోపం తెచ్చుకున్నారో వాళ్ళే. తన కోపమే తన శత్రువు అన్నట్టు. దానికి నేను చెప్తాను సైకలాజికల్ ఎక్స్ప్లెనేషన్, బాడీలో ఏం జరుగుతుందో కూడా చెప్తాను. సో ఐఎమ్ నాట్ MBBS డాక్టర్, బట్ ఐ స్టిల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. మీ కడుపులో కార్టిజాల్ రిలీజ్ అయిపోతుంది వెంటనే, స్ట్రెస్ హార్మోన్. ఏదో నిజంగా డేంజర్ అలర్ట్ వచ్చేసిందని చెప్పి కార్టిజాల్ రిలీజ్ అయిపోతుంది. ఆ కార్టిజాల్ రిలీజ్ అయిపోయి చిన్నదానికి పెద్దదానికి జెలసీ, కోపం, వీటి వల్ల అడ్రినలిన్ ఓవర్ ద టైమ్ ఎక్కువ క్రానిక్ గా రిలీజ్ అయిపోయింది అనుకోండి. వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ టర్న్ ఇంటూ ఏమంటారు హై బ్లడ్ ప్రెషర్, నెక్స్ట్ డయాబెటిస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఆల్ ద స్ట్రెస్ రిలేటెడ్. మీకు తెలిసిందే కదా, స్ట్రెస్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్. మీకు మైగ్రేన్స్ డెవలప్ అవుతాయి. సో దాన్ని మనం గుర్తుంచుకొని ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రీసెర్చ్ కూడా చెప్తున్నది. ఒక 20 to 30 minutes of anger will weaken your immune system. Those who have ChatGPT or Google, they can Google and check it. మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆనందంగా ఉండడం అనేది పక్క వాళ్ళ కోసం కాదు. ఎమోషన్స్ ని లిమిట్స్ లో పెట్టుకోవడం అనేది పక్క వాళ్ళ కోసం కాదు. ముందు మీ బాడీ, మీ మొహం, మీకు రింకిల్స్ రాకూడదంటే, మీరు త్వరగా ఏజ్ అవ్వకూడదంటే, మీరు మెంటలీ ఫిజికలీ హెల్తీగా ఉండాలంటే your emotions have to be definitely in check. అస్తమాటు కోపం తెచ్చుకుంటే all you can see the defects.